వెల్కమ్ టు మా ఊరి టారో. డియర్ వియర్స్, రౌండ్ అప్ చేయాలి అనుకున్న విషయంలో తెలియాల్సిన నిజాలు ఏంటి అనేది చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. అవకాశంగా తీసుకోవాలి, వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు అని చేస్తున్న ప్రతి ప్రయత్నానికి కూడా కర్మ అనుభవిస్తారండి. అసలు ఏంటి అవకాశంగా తీసుకోవడం, ఏ విషయంలో అనుకున్నారు, ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి. ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎస్, ద లవర్స్ ఈజ్ అ సిగ్నిఫికెంట్ అండి. ఓకేనా. బయట వాళ్ళు అవకాశంగా తీసుకోవడానికి అవకాశం లేదు. 6 నెంబరు అబండెన్స్ కోసం, డబ్బుల కోసం చాలా వేగంగా ఏదో క్రియేట్ చేసేద్దాం అనుకుంటున్నారంట మీ విషయంలో. 8 మందిని ఇన్వాల్వ్ చేసి 8 మందికి కర్రిచ్చి, ఆ 8 మంది కనిపించకుండా నేను చూసుకుంటాను, మీరెళ్ళి వాళ్ళతో గొడవ పడండి అని చెప్పి, మీ ఇంట్లో వాళ్ళకు కూడా అందులో ఒక కర్రిచ్చి మీ మీదకి గొడవకు పంపే ప్రయత్నం చేస్తున్నారు. ఓకేనా. ఇక్కడ తల్లి బిడ్డల మీదకి. ఓకేనా. ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఇప్పుడు ఆ కర్ర దారిలోనే ఇరిగిపోతుందండి. అండ్ వాళ్ళ ఫ్రేమ్లో కనిపించకుండా చేయడం కాదు, అసలు ఉండరు. ఓకేనా. ఆ కర్రలందరికీ కూడా ఫ్రేమ్ కట్టేస్తుందమ్మ. మీరెవరినైతే నమ్ముకున్నారో తనైతే విడిచిపెట్టరండి. చాలా క్లియర్గా కనిపిస్తుంది. వీళ్ళకి సగం స్టోరీయే తెలుసు. మీ విషయంలో అసలు మిస్ అవ్వదు. ఏంటి, డెస్టినీ అసలు మిస్ అవ్వదు. ఇక్కడ మేల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారి జీవితాన్ని తలకిందులు చేసేసుకోవాలి అని వారు పరుగులాడుతున్నారు. ఇక్కడ యంగ్ పర్సన్ అవకాశం కోసం పరుగులెడుతున్నారు, కానీ వారి జీవితం తలకిందులు అయిపోతుందని చూసుకోలేకపోతున్నారు. ఇక్కడ ఇంకో ఇక్కడ ఒక మేల్ ఇందులోకి ఇన్వాల్వ్ అవ్వడం వల్ల తన లైఫ్ టైంలో బతికుండగా మళ్ళీ ఇంకొక తనకి పర్సనల్ లైఫ్ అనేది ఉండదు. మీ విషయంలో తను ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో దానివల్ల వాళ్ళకి పెళ్ళి, పార్ట్నర్ ఇంకేమీ ఉండవు లైఫ్లో. ఇక్కడ ఈ ఓల్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తన జీవితం తలకింద అయిపోద్ది ఆ కర్రతో సహా. యంగ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అందరికీ టోపీ పెట్టేవాళ్ళు, వీళ్ళందరికీ చెప్పేవాళ్ళు. ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో దాంకొని తను చాలా సేఫ్గా ఉన్నారని చెప్పి అనుకుంటున్నారు. నిజానికి తన ల్యాండ్తో సహా తలకిందులు అయిపోతారు. అందరినీ ఇబ్బంది పెట్టేసి అందరి దగ్గర డబ్బులు ఇచ్చేసి మళ్ళీ ల్యాండ్లు తీసుకున్న వ్యక్తి తన జీవితాన్ని కూడా తలకిందులు చేసేసుకుంటారు అన్న విషయాన్ని వాళ్ళు చూడలేకపోతున్నారు. మీకు ఎంతసేపు మీకేదో చేసేద్దాం, మిమ్మల్ని ముందుకెళ్లకుండా చేసేద్దాం అని డబ్బులు ఇవ్వడం వాళ్ళు, డబ్బులు తీసుకోవడం వీళ్ళు ఆపలేరండి. వాళ్ళు ఇచ్చి తీసుకుంటూ ఖర్చు పెట్టుకుంటూ కూర్చోవడమే తప్ప మెరుగా బజ్జీలు అవి తినుకుంటా మీ దాకా రాలేరు. వాళ్ళు ఇచ్చేది ఎత్తున్నారు, తీసుకున్న వాళ్ళు తీసుకుంటున్నారు. కానీ మిమ్మల్ని హ్యాపీ ఎండింగ్ లేకుండా చేయాలనుకున్న వాళ్ళకి దారిలోని హ్యాండ్ ఒకటే కనిపిస్తుంది. దారిలో హ్యాండ్ ఇచ్చేస్తారు, డౌటే లేదు. వీళ్ళందరూ డబ్బులు ఇచ్చే వాళ్ళందరికీ కూడా దారిలోనే హ్యాండ్ ఇచ్చేద్దాం అనుకుంటున్నారు. ఇదే నిజం. ఓకేనా. మీ లైఫ్లో ఫస్ట్ గుడ్ న్యూస్ మిస్ అవుతుంది. అది మీ తలరాతలో స్ట్రాంగ్గా ఉందా కాబట్టి ఈ కర్రలందరూ ఇక్కడ సేఫ్. మీ మీద గొడవకు రావడానికి రెడీ అయిన వాళ్ళు వీళ్ళంతా కూడా. ఓకేనా అండి. రిలాక్స్గా మీరు ఉంటున్నారని, మీ ఇంట్లో కీర్తి ప్రతిష్టలతో ఉంటున్నారని. ఓకేనా. మీ విషయంలో ఏదైతే చేద్దామని అనుకున్నారో గాడ్ నోస్ బెస్ట్ అండి. ఇక్కడ అందరి గురించి డివైన్కి తెలుసు. ఓకేనా. ఆఫర్ ఇస్తున్న వాళ్ళు, తీసుకుంటున్న వాళ్ళు, మీ వెనకాల డ్రామాలు ఆడుతున్న వాళ్ళు, మీకు అగైనిస్ట్గా మిమ్మల్ని కోర్టుకు లాగాలి, స్టేషన్కి తీసుకెళ్ళాలి, మీ పరువు తీయాలి అని కుట్రలు చేస్తున్న వాళ్ళు అందరి గురించి దేవుడికి తెలుసు. వాళ్ళందరూ ఏం చేశారో కూడా తెలుసు. మిమ్మల్ని ఇరికించడానికి వాళ్ళు ఒకప్పుడు ఏం చేశారో తెలుసు, ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసు. వాటన్నిటిని గురించి కూడా డివైన్ మాట్లాడడం మొదలు పెడతారు. ఇక మీద వాళ్ళు మీ వెనకాల గోతులు తవ్వడం, మీకు అగైనిస్ట్గా ప్రూఫ్లు కలెక్ట్ చేయడం, లేదా మీకు అగైనిస్ట్గా కథలు అల్లటం, ఎప్పుడో అల్లిన దాన్ని మళ్ళీ తీసుకొచ్చి అదే కథ వాళ్ళు తిరిగేసి అల్లడానికి చూడడం. కర్మ పాఠాలు నేర్చుకున్నారండి ఇద్దరు కూడా. డబ్బులు తీసుకున్న వాళ్ళు ఇద్దరు కర్మ పాఠాలు నేర్చుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏంటి అంటే ఓకే, వాళ్ళు అనుకుంది చేయలేకపోతున్నారు, పర్మిషన్ లేదు, డివైన్ పర్మిషన్ లేదు. సో మిమ్మల్ని మీకు సిరకొచ్చేలా చేసేయాలి. మీ పని వాళ్ళు ఎలాగో ఆపలేరు, డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను. అంటే డైరెక్ట్గా అంటే మిమ్మల్ని ఆపేయమంటే మీరు ఆపరు. జాబ్ చేసుకోవద్దో, పని చేసుకోవద్దో, ఏదో నేర్చుకోవద్దు అంటే మీరు ఆపరు. చెప్తే కూడా వాళ్ళకి అలా చెప్పడానికి కూడా లేదు. కాబట్టి ఇండైరెక్ట్గా ఏంటి, అటు సైడ్ నుంచి నరికి రావడానికి అవకాశం లేదు. ఇంకో సైడ్ ఏంటి అంటే అవతల వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటు సైడ్ నుంచి చెప్పడానికి ఛాన్స్ లేదు.
ఇప్పుడేం చేస్తున్నారు, నెగెటివ్ ఎనర్జీస్ చేసినా పని చేయట్లేదు, రివర్స్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఏం చేయాలి, మీకు చిరాకు రావాలి. ఇప్పుడు మీరే మానేయాలి. పవర్ కట్ చేయడం, ఫోన్‌లో ఛార్జింగ్ అయిపోవడం, ఓకేనా? వైఫై పాస్వర్డ్ తీసుకోవడం, లేదా మీ ఫోన్ హ్యాక్ చేయడం ఇలాంటియన్నీ. ఓకేనా? ఏదో ఒక టెన్షన్ పెట్టాలి మిమ్మల్ని. ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళు తప్పించుకోలేరు. మళ్ళీ వాళ్ళ లైఫే రిస్క్. మీరు సేఫేనండి. మీరు మీ పని సేఫ్. అది ప్రొటెక్టెడ్ ఆల్రెడీ. ఇలాంటి పనులు చేసి, అతి చేష్టలు చేసి వాళ్ళ గోతులు వాళ్ళే తవ్వుకుంటున్నారు. మీతో గొడవ పడుతున్నామని చెప్పి వాళ్ళు పాపం మూటగట్టుకుంటున్నారు. మిమ్మల్ని తిడుతున్నాము, మీ మర్యాద తెస్తున్నామని వాళ్ళు జన్మజన్మలకి సరిపడా పాపాన్ని మూటగట్టుకుంటున్నారు. మీ గురించి తప్పుగా చెప్పడం, దానికి ప్రతిఫలంగా డబ్బులు పోగొట్టుకోవడం, మీ మీద నెగిటివ్ ఎనర్జీస్ చేయడం, రివర్స్ అయిపోయి కింద పడడం. ఏంజిల్ ఒకటే చెప్తున్నారు, బోర్లో పడ్డారండి. మీ విషయంలో బోర్లో పడ్డారు. అస్సలు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి మీ విషయంలో ఏదో ప్రయత్నం చేశారంట, బోర్లో పడ్డారు. దే ఆర్ ఇన్వెస్టిగేటెడ్. పిల్ల తండ్రిని, సంటి బిడ్డ తండ్రిని ఇన్వెస్టిగేట్ చేశారు. మీరు వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారా, ఇలాంటి పనులు చేస్తున్నారా, మనీ స్కాములు చేస్తున్నారా, ప్రెగ్నెన్సీ స్కాములు లాంటివి చేస్తున్నారా, ఓకేనా? ప్రెగ్నెంట్ ఉమెన్ విషయంలో ఇలాంటివి ఏమైనా చేస్తున్నారా, ఫిజికల్గా ఏదైనా క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారా? క్లియర్గా మాట్లాడుకోండి. ఎవరైతే ఉన్నారో క్లియర్గా మాట్లాడుకోండి. సోషల్ మీడియా సంబంధించి ఇంకొకరి విషయాల్లో మీరు ఇన్వాల్వ్ అవ్వకపోవడమే మీకు మంచిది. స్పిరిచువల్ యాక్టివిటీస్ చేయండి. అసలు మీరు కర్మకాలి చేస్తున్నారా, ఇంకొకరిని కర్మలో ఇవి ఇరికించడానికి చేస్తున్నారా అనే క్లారిటీ మీరు తెచ్చుకోండి ఫస్ట్. యు ఆర్ రైట్ అండి. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్. ఫాదర్ ఫ్రాడ్, హోలీ స్పిరిట్ సంబంధించి ఏయో చేస్తున్నారంట. వాళ్ళకి పని విషయంలో ఎవ్వరు సాయం చేయరు. వాళ్ళు ఇరుక్కున్నారనుకో, అందరూ ఆళ్ళతక్క ఏకమయ్యి ఇంకో 4 కొరడా దెబ్బలు కొడతారు తప్ప ఈ పనుల్లో అయితే సహాయం చేయరు. 35 నుంచి 45 ఇయర్స్ దే ఆర్ జైలుకి వెళ్ళారండి. అండ్ ఫ్యూచర్లో కూడా వెళ్తారు. ఇందులో ఇంకా ఎలాంటి మార్పు చేర్పులు లేవు. మీ వెనకాల క్రియేట్ చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారండి. అందరూ జైలుకి వెళ్ళిపోతారు, ఓకేనా? వాళ్ళు మీ కర్మకాలే మీ జోలికి వచ్చారు. ఇప్పుడు కూడా కర్మకాలే మీ జోలికి వస్తున్నారు ఇంకా కూడా. ఇప్పుడు వాళ్ళు ఈ పని ఆపకపోతే ఇంకా ఫాస్ట్గా జైలుకి వెళ్ళిపోతారు. ఈ విషయం వాళ్ళకి తెలియాలి. బ్యాక్ స్టాంపింగ్ ప్లానే వాళ్ళని జైల్లో పెట్టాలని. మీకు బ్యాక్ స్టాంప్ ప్లానే, ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళకి బ్యాక్ స్టాంప్ ప్లానే ఈ డాడీ ఫిగర్ని, స్మాల్ బేబీ ఫాదర్ని, ఇంకా ఎవరెవరైతే ఉన్నారో 8 మంది కర్ర పట్టుకొని వచ్చే వాళ్ళని అందరినీ, బయట వాళ్ళతో సహా అందరినీ బ్యాక్ స్టాంప్ వేసి అందరినీ జైల్లో పెట్టాలనేది పెద్ద కుట్ర, ఓకేనండి? అందుకు వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తున్నారంట. నిజాలు దాచేసి వాళ్ళకి అబద్ధాలు చెప్తున్నారంట. వాళ్ళకే అబద్ధాలు చెప్తున్నారు. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. 1919 కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.